హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 26వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మడ అడవులు లేదా మ్యాంగ్రోవ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఏంటి మడ అడవులు అంటే? మడ అడవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి? మడ అడవుల సంరక్షణ ఎలా చేపడుతూ ఉన్నారు? దాంట్లో ఉన్న సవాళ్ళేంటి? రీసెంట్గా మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనేసి తీసుకొచ్చారు. అదేంటి? మడ అడవుల యొక్క పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఎప్పుడు? ఇవన్నీ మనకి తెలియాలి. మడ అడవులు అంటే ఏంటి? నార్మల్గా కోస్ట్ లైన్ వెంబడి కనిపించేటటువంటి చిన్న చిన్న చెట్లు లేదా ష్రబ్స్ని మనము మ్యాంగ్రూవ్స్ లేదా మడ అడవులు అనేసి పిలుస్తూ ఉంటాము. నార్మల్గా మ్యాంగ్రూవ్స్ వచ్చేసరికి రైజోఫోరేసి అని, అకాంతేసి అనేసి, అలాగే లిథరేసి అనేసి, అరాసేసి అనేసి ఇలాగా కొన్ని ఫ్యామిలీస్కి సంబంధించినటువంటి మొక్కలై ఉంటాయి. అయితే ఇక్కడ మ్యాంగ్రోవ్స్కి సంబంధించి మ్యాంగ్రోవ్స్ యొక్క ఫీచర్స్ ఏంటి అని చూస్తే ఇవి సెలైన్ ఎన్విరాన్మెంట్ని కూడా తట్టుకొని నిలబడగలవు. అందుకే వీటిని హాలోఫైట్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. హాలోఫైట్స్ అనేసి. అలాగే వీటి యొక్క రెస్పిరేషన్కి ఆక్సిజన్ అనేది చాలా తక్కువ మొత్తంలో అవసరం అవుతుంది. దానికోసం అనేసి వీటికి స్పెషల్ రూట్స్ అనేవి ఉంటాయి. వాటిని బ్రీతింగ్ రూట్స్ అనేసి లేదా వాటిని న్యూమటోఫోర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. న్యూమటోఫోర్స్ లేదా బ్రీతింగ్ రూట్స్ అనేసి అంటాము. ఇవి ఏంటి? ఆక్సిజన్ని ఇవి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది వీటిలో ఉన్న అండర్ గ్రౌండ్ టిష్యూస్ ద్వారా. అలాగే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా ఈ మడ అడవులు అనేవి బతకగలవు. ఫర్ ఎగ్జాంపుల్ హాట్గా ఉన్న మడ్డీగా ఉన్నటువంటి కండిషన్స్లోనూ సాల్టీ కండిషన్స్లోనూ కూడా ఇవి బతకగలవు. అలాగే ఇవి సక్యులెంట్ లీవ్స్ ఉంటాయి. అంటే డెజర్ట్ ప్లాంట్స్లో ఎలా అయితే ఫ్రెష్ వాటర్ని స్టోర్ చేసుకుంటాయో లీవ్స్లో, అలాగే ఇవి కూడా వాటర్ని స్టోర్ చేసుకుంటాయి. అలాగే వాటి మీద ఒక వ్యాక్సీ కోటింగ్ అనేది ఉంటుంది. వ్యాక్సీ కోటింగ్ ఎందుకు ఉంటుందండి? డెజర్ట్ ప్లాంట్స్లో అయినా కానీ మ్యాంగ్రూవ్స్లో అయినా కానీ ఎందుకు ఉంటుంది అంటే ఎవాపరేషన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొకటి వచ్చేసరికి వివిపారస్ అంటాము. వివిపారస్ అంటే ఏంటి? వీటికి సంబంధించినటువంటి సీడ్స్ ఆ పేరెంట్ ట్రీకి అటాచ్ అయి ఉన్నప్పుడే జర్మినేట్ అవుతాయి. అలా జర్మినేట్ అయిన తర్వాత ఆ సీడ్లింగ్ ఒక మొక్కలాగా తర్వాత గ్రో అవుతుంది. అయితే ఎక్కడెక్కడ ఉంటాయండి మ్యాంగ్రోవ్స్? కోస్టల్ ఏరియాస్లో ఉంటాయి. మన దేశంలో మనం చూస్తే మొత్తం సౌత్ ఏషియాలోనే దాదాపు 45.8% మ్యాంగ్రోవ్ కవర్ మన భారతదేశంలో ఉంది. అయితే ఏషియాలోనే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి ప్రపంచంలోనే. మన భారతదేశంలో ఈ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR అంటాం. దీని ప్రకారం మొత్తం మన కంట్రీ యొక్క జాగ్రఫికల్ ఏరియాలో 0.15% ఈ మ్యాంగ్రూవ్ కవర్ అనేది ఉంది. లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్కడుంది చెప్పండి? సుందర్బన్స్ వచ్చేసరికి లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అంతేకాకుండా ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా రికగ్నైజ్ చేయటం జరిగింది. ఇందులో రాయల్ బెంగాల్ టైగర్, గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, ఎస్చురైన్ క్రొకడైల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే బితర్కానికా అన్నటువంటిది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. బితర్కానికా ఎక్కడ ఉందండి? ఒడిశాలో ఉంది. ఇది బ్రాహ్మణి బైతరణి రివర్స్ యొక్క డెల్టాలో ఇవి ఉన్నాయన్నమాట. ఇది రామ్సర్ వెట్లాండ్. అలాగే గోదావరి, కృష్ణ మ్యాంగ్రూవ్స్ అనేవి ఉన్నాయి. ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఇవి ఎక్స్టెంట్ అయి ఉన్నాయి. అలాగే గంగా నది, మహానది, కృష్ణ, గోదావరి, కావేరి ఈ నదులన్నింటి యొక్క డెల్టాల దగ్గర కూడా ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అనేవి ఉన్నాయి. అలాగే కేరళలో బ్యాక్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అనేవి ఉన్నాయి. తమిళనాడులోని పిచ్చవరం దగ్గర మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అనేవి ఉన్నాయి. మొత్తం మన ఇండియా మ్యాంగ్రూవ్ కవర్లో 42% వెస్ట్ బెంగాల్లోనే ఉంది. దాని తర్వాత గుజరాత్, దాని తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి. అయితే మ్యాంగ్రూవ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటండి? వీటి ద్వారా ఎకలాజికల్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది. సాయిల్ బిల్డింగ్కు ఇది ఉపయోగపడుతుంది. సైక్లోన్స్కి అగెనెస్ట్గా మనకి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మ్యాంగ్రోవ్స్ ఈ టైడ్స్ ఏవైతే పెద్ద పెద్ద అలలు అనేవి వస్తాయో వాటి నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. అంటే కోస్టల్ స్టెబిలైజేషన్కి ఉపయోగపడుతుంది. అలాగే వాటర్ ప్యూరిఫికేషన్కి ఉపయోగపడుతుంది. బ్లూ కార్బన్ని స్టోర్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. బయోడైవర్సిటీని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, హ్యూమన్స్కి సంబంధించినటువంటి ఎకలాజికల్ మరియు ఎకనామిక్ బెనిఫిట్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. అయితే ఇలాంటి ప్రాముఖ్యత ఉన్నటువంటి మడ అడవులకి ఏమేం సవాళ్ళు ఎదురవుతూ ఉన్నాయి అంటే, ఒకటి కోస్టల్ ఏరియాస్ని కమర్షియలైజ్ చేయటం.
ఆక్వాకల్చర్ అని, కోస్టల్ డెవలప్మెంట్ అని, లేదంటే ఈ అగ్రికల్చరల్ మరియు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ చేపట్టడం వీటన్నింటి వల్ల. అలాగే మనం చూస్తే మొత్తం ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో దాదాపు 35% దేనివల్ల కోల్పోయాము అంటే ష్రింప్ ఫార్మ్స్ వల్ల. ష్రింప్స్ని పెంచడం కోసం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని నాశనం చేస్తూ ఉన్నారు. అలాగే టెంపరేచర్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. మనం చూస్తే 10 డిగ్రీస్ కనుక ఫ్లక్చుయేషన్ వచ్చింది అంటే తక్కువ టైంలోనే ఈ ప్లాంట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. అలాగే సాయిల్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది పెరుగుతూ ఉంది. దాంతో ఈ మడ అడవుల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. మరి వీటి కన్జర్వేషన్ కోసం యునెస్కో డెసిగ్నేటెడ్ సైట్స్ అనేసి చెప్తోంది. ఈ మ్యాంగ్రూవ్స్ని బయోస్పియర్ రిజర్వ్స్లోను, వరల్డ్ హెరిటేజ్ సైట్స్లోను, యునెస్కో గ్లోబల్ జియో పార్క్స్లోను వీటన్నింటిలోనూ ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ లేదా ISME అంటాము. ఈ ISME అన్నటువంటిది ఇదొక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీని ద్వారా ఈ మ్యాంగ్రోవ్స్ యొక్క కన్జర్వేషన్కి సంబంధించినటువంటి స్టడీస్ని ఇది ప్రమోట్ చేస్తుంది. అలాగే మనకి బ్లూ కార్బన్ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉంది. దీనిని కన్జర్వేషన్ ఇంటర్నేషనల్, IUCN, అలాగే ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్, యునెస్కోకి సంబంధించింది. ఇవన్నీ కలిసి దీన్ని కోఆర్డినేట్ చేయటం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అనేసి ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము. దేనికి అంటే ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్కి సంబంధించినటువంటి అవేర్నెస్ని క్రియేట్ చేయటం కోసం, అలాగే వీటి యొక్క కన్జర్వేషన్ మరియు సస్టైనబుల్ మేనేజ్మెంట్ని ప్రమోట్ చేయటం కోసం. దీన్నే మడ అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవం అంటాము. ఎప్పుడు నిర్వహిస్తారు? జూలై 26వ తేదీన, అంటే ఇవాల్టి రోజుని మడ అడవుల పరిరక్షణ కోసం అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే మ్యాంగ్రూవ్స్ ఫర్ ద ఫ్యూచర్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ కూడా ఉంది. MFF అనేసి పిలుస్తూ ఉంటాం. మ్యాంగ్రూవ్స్ ఫర్ ద ఫ్యూచర్ అనేసి. దీన్ని ఎవరెవరు తీసుకొచ్చారు అంటే IUCN మరియు UNDP. ఇవి రెండు కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చాయి. ఇందులో బంగ్లాదేశ్, కాంబోడియా, ఇండోనేషియా, మాల్దీవ్స్, మయన్మార్, పాకిస్తాన్ ఇలా చాలా దేశాలతో పాటు మన భారతదేశం కూడా ఉంది. అలాగే నేషనల్ మ్యాంగ్రోవ్ కమిటీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. నేషనల్ మ్యాంగ్రోవ్ కమిటీ అనేసి 1976లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేసింది మ్యాంగ్రోవ్స్ యొక్క కన్జర్వేషన్ మరియు డెవలప్మెంట్ కోసం. అలాగే రీసెంట్గా మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ MAC అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఈ మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అన్నటువంటిది రీసెంట్గా COP27 ఏదైతే ఈజిప్ట్లో జరిగిందో, షర్మ్ ఎల్ షేక్ అంటాము, అక్కడ ఈ అలయన్స్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్ని కన్జర్వ్ చేయాలి, వాటిని మళ్ళీ రీస్టోర్ చేయాలి అన్నట్టుగా ఈ ఇంటర్ గవర్నమెంటల్ అలయన్స్ని తీసుకురావటం జరిగింది. దీన్ని ఎవరు ఇనిషియేట్ చేశారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఎమిరేట్స్, UAE అంటాము. ఇది అలాగే ఇండోనేషియా, ఇవి రెండు కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు. దాని తర్వాత ఇండియా, శ్రీలంక, ఆస్ట్రేలియా, జపాన్, స్పెయిన్ ఇవన్నీ కూడా ఇందులో జాయిన్ అయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశం ప్రస్తుతం ఎగుమతుల్లో ప్రపంచంలో 18వ స్థానంలో ఉంది. అయితే మన భారతదేశానికి ఎక్స్పోర్ట్ చేసే క్యాపబిలిటీ చాలా ఉంది, అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఈ నేపథ్యంలో అసలు భారతదేశంలో ఎగుమతి రంగం యొక్క స్థితి ఎలా ఉంది? భారతదేశం యొక్క ప్రధాన ఎగుమతి రంగాలేంటి? ఎగుమతి రంగానికి సంబంధించినటువంటి సవాళ్ళేంటి? ఇవన్నీ కూడా మనకి తెలియాలి. మనం చూస్తే 2030వ సంవత్సరం నాటికి మన భారతదేశ ఎగుమతుల్ని $2 లక్షల స్థాయికి పెంచాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అయితే మిగిలినటువంటి దేశాల తరహాలోనే ప్రపంచ దేశాలకి భారతదేశాన్ని ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇందులో భాగంగా న్యూ ఫారిన్ ట్రేడ్ పాలసీ, ఇందులో ఇప్పుడున్నటువంటి 39 నగరాలతో పాటు ఇంకొక 4 కొత్త నగరాల్ని టౌన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్గా గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే కేవలం ఎగుమతులకు ప్రాధాన్యం ఉన్న కొన్ని నగరాల మీదే దృష్టి పెట్టకూడదు. అలా కాకుండా ఏ పరిశ్రమలకి ఎక్కువ ఎగుమతి చేసే అవకాశాలు ఉన్నాయో గుర్తించి వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అలాగే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ నూతన విదేశీ వాణిజ్య విధానంలో ఇది లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో మనం చూస్తే ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్కి మధ్య ఉండేటటువంటి గ్యాప్. ఎక్స్పోర్ట్స్ ఏమో తక్కువగా ఉండి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే
దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అనేసి పిలుస్తూ ఉంటాం. మనం ఇప్పుడు ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నాము. మరి భారతదేశం యొక్క ప్రధాన ఎగుమతి రంగాలేంటి అంటే, ఒకటి మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఎక్కువ శాతం ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి. దాని తర్వాత అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. తర్వాత టెక్స్టైల్స్ మరియు అపరల్స్ అనేసి, ఫార్మాస్యూటికల్స్ మరియు డ్రగ్స్, ఇవన్నీ కూడా దాని తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మనం చూస్తే మిత్ర అన్నటువంటి స్కీమ్ గుర్తుందా అండి? మిత్ర అన్నటువంటిది ఏంటి? మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్స్ స్కీమ్ అనేసి పిలుస్తాం. ఇది టెక్స్టైల్స్ మరియు అపెరల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటిది. ఫార్మాస్యూటికల్ మరియు డ్రగ్స్కి సంబంధించి చూస్తే మొత్తం ఈ జెనరిక్ డ్రగ్స్కి సంబంధించినటువంటి వాల్యూమ్లో మన భారతదేశం 3rd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మెడిసిన్స్కి సంబంధించి. అంతేకాకుండా ఆఫ్రికా యొక్క జెనరిక్ రిక్వైర్మెంట్లో మన భారతదేశమే 50% సప్లై చేస్తుంది. అలాగే యుఎస్ యొక్క జెనరిక్ డిమాండ్లో 40%, యూకే యొక్క మొత్తం మెడిసిన్లో 25% మన భారతదేశం నుంచే వెళ్తుంది. మరి అలాంటి ఎగుమతి రంగానికి ఉండే సవాళ్ళేంటి మన భారతదేశంలో అంటే, ఒకటి, వీటికి కావాల్సినటువంటి ఫినాన్స్ అనేది సరిగ్గా అందట్లేదు. అందులోనూ పర్టికులర్గా స్మాల్ మరియు మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా వరకు ఇంట్రెస్ట్ రేట్స్తో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఫినాన్స్ అందుకోవటంలో చాలా ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అలాగే రెండవది, మన యొక్క ఎక్స్పోర్ట్ బాస్కెట్ అన్నటువంటిది కొన్ని సెక్టార్స్కే పరిమితమైంది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇంజనీరింగ్ గూడ్స్ అని, టెక్స్టైల్స్ అని, ఫార్మాస్యూటికల్స్ అనేసి ఇవే ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా వీటిలో డైవర్సిఫికేషన్ అనేది తీసుకురావాలి. అలాగే ప్రొటెక్షనిజం అనేసి, ఇంకా డీగ్లోబలైజేషన్ అనేసి ఇలాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్ అనేటటువంటిది ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని చాలా దేశాలు ప్రొటెక్షనిస్టిక్ ట్రేడ్ పాలసీస్ని అవలంబించడం జరిగింది. అలాగే సప్లై చైన్లో వెపనైజేషన్ అనేది తీసుకురావటం, వీటన్నింటి వల్ల గ్లోబల్ పొలిటికల్ ఆర్డర్ అనేటటువంటిది తప్పింది. దానివల్ల కూడా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్ కెపాసిటీ అనేది తగ్గింది. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ని పెంచాలి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తగ్గించడం, సప్లై చైన్ ఎఫిషియన్సీని పెంచడం, ఎక్స్పోర్ట్ క్యాపబిలిటీస్ని పెంచడం ఇలా. అలాగే స్కిల్ డెవలప్మెంట్ని, టెక్నాలజీ అడాప్షన్ని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రీ 4.0కి సంబంధించిన టెక్నాలజీ అనేది కావాలి. ఆటోమేషన్, డిజిటైజేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెరగాలి. అలాగే జాయింట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని చేపట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశంలో ఉండేటటువంటి స్పేస్ కానివ్వండి, సెమీ కండక్టర్, సోలార్ ఎనర్జీ, ఇలాంటి సెక్టార్స్లో జాయింట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం ద్వారా ఇండియా పెట్టుకున్నటువంటి లక్ష్యాలని మనం చేరుకోవచ్చు. అయితే ఇక్కడ మ్యాప్ చూడండి, మన భారతదేశ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి టాప్ ఎక్స్పోర్టింగ్ డిస్ట్రిక్ట్ ఏది మన భారతదేశంలో అంటే, గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్ అన్నటువంటిది. ఇండియా ఎక్స్పోర్ట్స్లో మొత్తం 24% ఈ ఒక్క జిల్లా నుంచే జరుగుతుంది. రెండవ స్థానంలో గుజరాత్లో ఉన్నటువంటి సూరత్ అన్నటువంటిది. మూడవ స్థానంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై సబర్బన్ అన్నటువంటివి తర్వాత 2 మరియు 3వ స్థానాల్లో ఉన్నాయి. ఇవి కాకుండా దాని తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి దక్షిణ కన్నడ అన్నటువంటిది కానివ్వండి, అలాగే దేవభూమి ద్వారకా, భరూచ్, కచ్ అన్నటువంటివి గుజరాత్లో, ముంబైలోని మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురం కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గౌతమ బుద్ధ నగర్ అన్నటువంటివి, ఇవన్నీ కూడా ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి టాప్ 10లో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా శ్రీలంక అధ్యక్షుడైనటువంటి రనిల్ విక్రమసింఘే ఈయన భారతదేశ పర్యటనకి రావటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఆర్టికల్ని ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే, రీసెంట్గా తమిళ్ నేషనల్ అలయన్స్ TNA అన్నటువంటిది శ్రీలంకలో ఉన్నటువంటి తమిళ్ పార్టీస్కి చెందినటువంటి లార్జెస్ట్ పార్లమెంటరీ గ్రూపింగ్ అన్నమాట. ఇది శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఆఫర్ చేసినటువంటి 13th అమెండ్మెంట్ ఏదైతే ఉందో, మనకి శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి 13th అమెండ్మెంట్ ఏదైతే ఉందో, ఈ 13th అమెండ్మెంట్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఆఫర్ చేశారు. దానిని ఈ పార్లమెంటరీ గ్రూపింగ్ అయినటువంటి తమిళ్ నేషనల్ అలయన్స్ అన్నటువంటిది రిజెక్ట్ చేసింది. ఎందుకని అన్నటువంటిది మనకి తెలియాలి. అసలు ఈ 13th అమెండ్మెంట్ అన్నటువంటిది ఏంటి, శ్రీలంకతో భారతదేశం యొక్క సంబంధాలు ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. అయితే 1987వ సంవత్సరంలో ఇండో లంకా అకార్డ్ అన్నటువంటిది జరిగింది. ఇండో లంకా అకార్డ్ లేదా ఒప్పందం అని పిలుస్తాము.
దీని ద్వారా ప్రావిన్సెస్లో పవర్ డెవల్యూషన్కి సంబంధించి ఓన్లీ లెజిస్లేటివ్ గ్యారంటీని ఇవ్వటం జరిగింది ఈ 13th అమెండ్మెంట్ అన్నటువంటిది. అయితే దీన్ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రాజీవ్ గాంధీ, అలాగే శ్రీలంకన్ ప్రెసిడెంట్ అయినటువంటి జయవర్ధనే వీళ్ళిద్దరి మధ్య జరిగింది. దాంతో ఏమైంది, అప్పుడు శ్రీలంకలో ఏదైతే ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండిందో దాన్ని రిజాల్వ్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ 13th అమెండ్మెంట్ ద్వారా ఏంటి, ప్రావిన్షియల్ కౌన్సిల్స్ని క్రియేట్ చేయటం జరుగుతుంది. అవి పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ని అవి చూసుకుంటాయి. అంటే ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చరల్, హౌసింగ్, ల్యాండ్, పోలీస్ ఇలాంటివన్నీ ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి వస్తాయి. అవి కాకుండా ఫినాన్షియల్ పవర్స్కి సంబంధించిన రెస్ట్రిక్షన్స్, ఓవర్ రైడింగ్ పవర్స్ వీటన్నింటినీ ప్రెసిడెంట్కి ఇవ్వటం జరుగుతుంది. అయితే ఏదేమైనా దాని తర్వాత శ్రీలంకలో వచ్చినటువంటి తర్వాత గవర్నమెంట్స్ ఇలా ల్యాండ్ని అలాగే పోలీస్ పవర్ని ఇలా ప్రావిన్సెస్కి ఇవ్వటానికి ఒప్పుకోలేదు. దాంతో అది అప్పటి నుంచి కూడా ఒక ఇష్యూ లాగా నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఏం చెప్పారు, ఇదిగో ఈ 13th అమెండ్మెంట్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, కాకపోతే పోలీస్ పవర్స్ని తప్ప మిగిలిన వాటన్నింటినీ కూడా ప్రావిన్షియల్ కౌన్సిల్స్కి ఇస్తాము అన్నట్టుగా చెప్పింది. అయితే దీనిని ఇప్పుడు టీఎన్ఏ ఒప్పుకోవట్లేదు. ఏంటి, ఇదిగో ఇందులో పొలిటికల్ విల్ అనేటటువంటిది లేదు, ఇదొక హాలో ప్రామిస్ అన్నట్టుగా చెప్తోంది. సరే, ఇది పక్కన పెడితే శ్రీలంకతో అసలు భారతదేశం యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే రెండూ కూడా సౌత్ ఏషియన్ నేషన్సే, ఇండియన్ ఓషియన్ రీజియన్లోనే ఉన్నాయి. అందులోనూ శ్రీలంక అన్నటువంటిది జస్ట్ మన ఇండియన్ సదర్న్ కోస్ట్కి కొంచెం దూరంలోనే ఉంది. ఈ రెండింటిని వేరు చేసేటటువంటి సంధి ఏది, జలసంధి అంటాం. ఏంటది, పాక్ జలసంధి లేదా పాక్ స్ట్రెయిట్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఇండియన్ ఓషన్ అన్నటువంటిది ట్రేడ్కి సంబంధించి, మిలిటరీ ఆపరేషన్స్కి సంబంధించి వీటన్నింటికి స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలాంటి లొకేషన్లో ఈ రెండు దేశాలు ఉన్నాయి. అయితే ఇటు రిలేషన్స్కి సంబంధించి చూస్తే హిస్టారికల్గా రెండు దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయి. బుద్ధిజం అన్నటువంటిది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అలాగే ఎకనామిక్గా కూడా చూస్తే శ్రీలంక యొక్క 3rd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్గా భారతదేశం ఉంది. అలాగే ఇండియాకి శ్రీలంకకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉంది. అలాగే శ్రీలంకలో మన భారతదేశం చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసింది. డిఫెన్స్కి సంబంధించి మనం చూస్తే మిత్రశక్తి అనేసి, మిత్రశక్తి అన్నటువంటిది దేనికి సంబంధించినటువంటిది అంటే మిలిటరీకి సంబంధించినటువంటిది, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. అదే నేవీకి సంబంధించి చూస్తే నేవల్ ఎక్సర్సైజ్ ఏంటి రెండు దేశాలకి సంబంధించి అంటే స్లైనెక్స్ అన్నటువంటిది, అంటే శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్ అనేసి మనం పిలుస్తుంటాం. ఇది కాకుండా బిమ్స్టెక్లోను, సార్క్లోను ఈ రెండింటిలో కూడా శ్రీలంక అలాగే భారతదేశం మెంబర్స్గా ఉన్నాయి. మరి రెండు దేశాలకి సంబంధించినటువంటి సంబంధాల్లో సమస్యలు ఏమున్నాయి అంటే ఒకటి ఫిషర్మెన్ ఇష్యూ అన్నటువంటిది ఉంది. మన ఇండియన్ ఫిషర్మెన్ని శ్రీలంక వాళ్ళు అరెస్ట్ చేయటం అన్నటువంటిది రెండు దేశాలకి సంబంధించి ఇష్యూగా ఉంది. అలాగే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది శ్రీలంక మీద ఉంది. మనం చూస్తే చైనా ఎకనామిక్గా చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది శ్రీలంకలో పెడుతోంది. అంతేకాకుండా శ్రీలంకలో లార్జెస్ట్ ఇన్వెస్టర్గా ఇప్పుడు చైనా ఉంది. అది కూడా మన భారతదేశానికి సంబంధించి ఒక సమస్యగానే చెప్తాం. అలాగే భారతదేశం యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటాం, అంటే మిగతా దేశాల కన్నా మన పక్క దేశాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం. అందులో కూడా శ్రీలంక అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా అపోజిషన్ ఇండియా భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి లేదా ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అంటాం. ఇలా ఒక అలయన్స్గా ఫామ్ అయింది కదా, దానిని గురించి మాట్లాడుతూ ఇంతకు ముందు ఎప్పుడో చూడనటువంటి ఒక దశ దిశ లేనటువంటి కూటమి అన్నట్టుగా దీని గురించి మాట్లాడడం జరిగింది మన ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నేపథ్యంలో ఇంకా ఏమన్నారు, ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వీటన్నింటిలోనూ కూడా ఇండియా అనే పేరుంది, అలాంటిదే ఈ కూటమి కూడా అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇండియా అలయన్స్ అన్నటువంటిది ఏంటి, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ లేదా భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి అంటాము. మొత్తం 26 అపోజిషన్ పార్టీస్ అన్నటువంటివి, ఎన్డీఏకి ఆపోజిట్గా ఉన్న 26 పార్టీస్ బెంగళూరులో 2 రోజుల మెగా మీటింగ్లో పాల్గొని అప్పుడు ఒక అపోజిషన్ అలయన్స్గా ఫామ్ అయ్యాయి. దానికి పెట్టుకున్నటువంటి పేరే ఈ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ అన్నటువంటిది.
దీన్ని ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ఏదైతే ఉందో, ఎన్డీఏ అంటే ఏంటి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అన్నటువంటిది, దీన్ని ఇప్పుడు బీజేపీ లీడ్ చేస్తూ ఉంది. అయితే దీనిని ఓడించాలి రాబోయేటటువంటి లోక్సభ ఎలక్షన్స్లో, అంటే 2024లో అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు దీనికే యూపీఏ అనేసి పేరుండేది, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అనేసి. దానికి ఇప్పుడు ఇండియా అనేటటువంటి పేరుగా మార్చడం జరిగింది. ఎవరు మార్చారు? దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ అన్నమాట. ఈమె ఈ పేరుని ప్రపోజ్ చేశారు, అలాగే ఆ పేరుని మార్చడం జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి అన్నటువంటిది ఈ అలయన్స్ని లీడ్ చేస్తుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కుల గణన లేదా కాస్ట్ సెన్సెస్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఏంటి కాస్ట్ సెన్సెస్? అంతకన్నా ముందు అసలు సెన్సెస్ అంటే ఏంటి, సెన్సెస్ మన భారతదేశంలో ఎప్పుడు నిర్వహించారు, అలాగే ఫస్ట్ కాస్ట్ సెన్సెస్ అనేది ఎప్పుడు జరిగింది, ఇవన్నీ తెలియాలి. మనం చూస్తే సెన్సస్ లేదా జనగణన అనేసి పిలుస్తూ ఉంటాము. మనం 1881 సంవత్సరంలో తొలిసారిగా ఈ సెన్సస్ అన్నటువంటిది నిర్వహించారు, ఫుల్ ఫ్లెడ్జెడ్ సెన్సస్ అనమాట. అయితే దాని తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సెన్సస్ని జరపాలి అన్నట్టుగా నిర్ణయించారు. అయితే మన దేశంలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్గా ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ అనేది జరిగింది. ఎప్పుడు జరిగింది? 1931 సంవత్సరంలో. అంటే దీని ప్రకారం ఏంటి, ప్రతి ఇండియన్ ఫ్యామిలీ, అంటే ఇటు రూరల్ ఏరియాలో అయినా ఉండని, అర్బన్ ఏరియాలో ఉండని, వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ ఏంటి, వాళ్ళ యొక్క స్పెసిఫిక్ క్యాస్ట్ నేమ్ ఏంటి అన్నట్టుగా కనుక్కున్నారు. దాని ద్వారా ఇన్ఈక్వాలిటీస్ని మ్యాప్ చేయటం జరిగింది. అంటే సెన్సెస్కి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్కి డిఫరెన్స్ అనేటటువంటిది ఉంది. సెన్సెస్ అనేటటువంటిది ఇండియన్ పాపులేషన్కి సంబంధించి తెలియజేస్తుంది. అదే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అన్నటువంటిది స్టేట్ ఇచ్చేటటువంటి వేరియస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలోని బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేయడానికి ఒక టూల్గా ఉపయోగించడం జరుగుతుంది. అలాంటి క్యాస్ట్ సెన్సెస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అంటే, ఒకటి, పాలసీ మేకింగ్లో ఇది ఉపయోగపడుతుంది. అంటే బెటర్గా పాలసీస్ చేయటానికి, ఏదైనా ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీస్ని తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని గురించి తెలియజేయటానికి ఉపయోగపడుతుంది. అంటే డిసడ్వాంటేజెస్కి ఒక సోర్స్గా మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క అడ్వాంటేజ్ కొరకు చర్యలు తీసుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మన ఇండియన్ సొసైటీలో కాస్ట్ అన్నటువంటిది ఇంపార్టెంట్ పొజిషన్లో ఉంది. ఏదో ఒక సామెత ఉంటుంది, వడ్డించేవాడు మనోడైతే చాలు అన్నట్టు అనేసి. అలాగా మనం సెన్సస్ డేటాలో షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, రిలీజియన్స్, లింగ్విస్టిక్ ప్రొఫైల్స్ వీటన్నిటినీ చేపడుతున్నాం కదా. అలాగే క్యాస్ట్ని గురించి కూడా 1931లో కులగణనని చేశారు. అలాగే ఇన్ఈక్వాలిటీస్ని అడ్రస్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 340 ఏం చెప్తుంది, సోషల్లీ మరియు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి వాళ్ళ యొక్క కండిషన్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిషన్ని అపాయింట్ చేయండి అని చెప్తుంది ఆర్టికల్ 340 అన్నటువంటిది. అలాగే ఇంక్లూజన్ మరియు ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఈ కుల గణన అనేటటువంటిది ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించిన సవాళ్ళు ఏంటండి అంటే, కాస్ట్ సెన్సెస్కి సంబంధించి చాలా వరకు రిపర్కషన్స్ అనేవి ఉన్నాయి. అటు పొలిటికల్గా కానివ్వండి, ఇటు సోషల్గా కూడా కానివ్వండి. అలాగే క్యాస్ట్ అన్నటువంటిది కంటెక్స్ట్ స్పెసిఫిక్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దళిత్కి సంబంధించి లాస్ట్ నేమ్స్ ఏవైనా ఉంటే జాబ్ ఇంటర్వ్యూస్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, అంటే అప్పర్ కాస్ట్ క్యాండిడేట్స్తో ఈక్వల్గా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వాళ్ళని తక్కువ జాబ్ ఇంటర్వ్యూస్కి పిలవటం, ఇలాంటి కొన్ని ఉంటాయి. డెప్రివేషన్ అనేటటువంటిది వాళ్ళకు ఉంటుంది అన్నట్టుగా. మూడవది, వీటికి సంబంధించి కులగణనకి సంబంధించి ట్రస్ట్ అనేది, క్లారిటీ అనేటటువంటిది లేదు. ఇది కాకుండా క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ మొబిలైజేషన్ వల్ల, అలాగే రిజర్వేషన్కి సంబంధించి అగైనెస్ట్గా సెంటిమెంట్స్ ఉండటం వల్ల, వీటన్నింటి వల్ల కులగణన అన్నటువంటి దానికి చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి అన్నటువంటిది ఈ సంవత్సరం భారత వృద్ధి రేటు 6.1% నమోదవ్వచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. అయితే ఏప్రిల్లో 5.9% అని అంచనా వేస్తే ఇప్పుడు 6.1% అనేసి అంచనా వేసింది.
ఎందుకు దీనికి రీజన్ అంటే 2022 లాస్ట్ త్రైమాసికంలో దేశంలో పెట్టుబడులు అనేవి పెరిగాయి, అందువల్ల 6.1% వృద్ధి నమోదు కావచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు ఎలా ఉంది అన్నటువంటిది మనం చూస్తే 2014-15లో 8గా ఉన్నింది, 2015-16కు వచ్చేసరికి 8.2, అక్కడి నుంచి మెల్లిగా తగ్గుతూ వచ్చింది. చూడండి, 2016-17లో 7.2 ఉంటే 2017-18లో 7.1, 2018-19లో 4.5. ఎందుకని? ఈ మధ్యలో జిఎస్టీ అనేటటువంటిది, డిమానిటైజేషన్ అనేటటువంటిది వీటన్నింటి యొక్క ఫలితం అన్నమాట. తర్వాత 2019-20లో 3.7, 2020-21లో -6.6. దేనివల్ల? కరోనా వల్ల. దాని తర్వాత మళ్ళీ 2021-22లో 8.7%, దాని తర్వాత 2022-23లో 7%, ఇప్పుడు 2023-24లో మనకి వరల్డ్ బ్యాంక్ ఒకలాగా, ఐఎంఎఫ్ ఒకలాగా, ఎస్బీఐ ఒకలాగా ఇవన్నీ అంచనాలు అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. 6 నుంచి 6.8% లోపల ఉంటుంది అన్నట్టుగా వీటి యొక్క అంచనాలు అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద్రౌపది ముర్ము ఈమె రాష్ట్రపతి పదవిని చేపట్టి సంవత్సరం పూర్తయింది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనం చూస్తే ఈమె ఆదివాసీ తెగకి చెందినటువంటి మహిళ. ఏ ట్రైబ్కి చెందినటువంటి మహిళ ఈమె? సంతాల్ ట్రైబ్కి చెందినటువంటి వ్యక్తి ఈమె. అయితే మొత్తం ఈ సంవత్సరంలో ఈమె మొత్తం 16,000 మందితో భేటీ అయ్యారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. అవునా? ఎవరు? ద్రౌపది ముర్ము. అయితే రాష్ట్రపతికి సంబంధించి అసలు రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? రాష్ట్రపతికి ఉండాల్సినటువంటి అర్హతలేంటి? రాష్ట్రపతికి సంబంధించిన అభిశంసన ప్రక్రియ ఎలా జరుగుతుంది? రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులేంటి? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏంటి? ఇవన్నీ కూడా మనకి తెలియాలి. రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది చెప్పండి. డైరెక్ట్ ఎలక్షనా, ఇండైరెక్ట్ ఎలక్షనా? ఇండైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్ అనేది ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఉండదు. ఎలక్టోరల్ కాలేజ్ అన్నటువంటిది రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారు అంటే లోక్సభ మరియు రాజ్యసభ మెంబర్స్, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, అలాగే యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఢిల్లీ మరియు పుదుచ్చేరికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ ఇందులో పాల్గొంటారు. అయితే ఎమ్మెల్యే యొక్క ఓట్ వాల్యూ వేరేగా ఉంటుంది, ఎంపీ యొక్క ఓట్ వాల్యూ అనేది వేరేగా ఉంటుంది. అయితే ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఎవరు పాల్గొనరు అంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి చెందిన నామినేటెడ్ మెంబర్స్ ఇందులో పాల్గొనరు. అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి సంబంధించి అంటే బైకామరల్ లెజిస్లేచర్స్ ఉన్న రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి సంబంధించి వాళ్ళు మెంబర్స్ ఇందులో పాల్గొనరు. అలాగే ఢిల్లీ మరియు పుదుచ్చేరి యూనియన్ టెరిటరీస్కి సంబంధించిన నామినేటెడ్ మెంబర్స్ కూడా ఇందులో పాల్గొనరు. అలాగే రాజ్యసభకి సంబంధించిన నామినేటెడ్ మెంబర్స్ కూడా ఇందులో పాల్గొనరు. అయితే ప్రెసిడెంట్ ఆఫీస్ యొక్క టర్మ్ ఎంత అంటే 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వీళ్ళ యొక్క టర్మ్ అనేది ఉంటుంది. అయితే ప్రెసిడెంట్కి సంబంధించి మనం చూస్తే క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, మినిమం 35 సంవత్సరాలు ఉండాలి, అలాగే లోక్సభ మెంబర్కి కావాల్సినటువంటి అర్హతలన్నీ ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి లేదా ఏదైనా పబ్లిక్ అథారిటీకి సంబంధించి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటాము, దీన్ని కలిగి ఉండకూడదు. మరి రాష్ట్రపతి యొక్క అభిశంసన ప్రక్రియ లేదా ఇంపీచ్మెంట్ అనేసి పిలుస్తాము. ఇంపీచ్మెంట్ అంటే ఏంటి? పదవి నుంచి తొలగించటం. అలా ఇంపీచ్మెంట్కి సంబంధించిన ప్రొసీజర్ ఏంటి అంటే ఓన్లీ ఒకే ఒక్క కండిషన్లో మాత్రమే ఇండియన్ ప్రెసిడెంట్ని ఇంపీచ్ చేయగలరు. అది ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేశారు అనేసి. మరి ఎలా కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేశారు అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి డెఫినేషన్ ఏది రాజ్యాంగంలో లేదు. అయితే మరి భారత రాష్ట్రపతి యొక్క అధికారాలు మరియు విధులు ఏంటి? అధికారాలకి సంబంధించి చూస్తే ఎగ్జిక్యూటివ్ పవర్ అనేసి, లెజిస్లేటివ్ పవర్ అని, ఫినాన్షియల్ పవర్ అని, జ్యుడిషియల్ పవర్స్ అనేసి ఇలా వివిధ రకాలుగా, డిప్లొమాటిక్ పవర్స్ అని, మిలిటరీ పవర్స్ అని, ఎమర్జెన్సీ పవర్స్ అనేసి ఇలా వివిధ రకాలుగా కేటగరైజ్ చేస్తాము. మనం చూస్తే ఎమర్జెన్సీ అంటాం, నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెంట్స్ రూలు, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అని. మిలిటరీ పవర్స్ అంటే ఏంటి?
మొత్తం 3 డిఫెన్స్ ఫోర్సెస్కి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్కి చీఫ్గా వ్యవహరించడం జరుగుతుంది రాష్ట్రపతి. డిప్లొమాటిక్ పవర్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ, అగ్రిమెంట్స్ కానీ ఇవన్నీ రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతాయి. అలాగే జ్యుడిషియల్ పవర్స్ అంటే ఏంటి? పార్డనింగ్ పవర్ అనేటువంటిది రాష్ట్రపతికి ఉంటుంది. ఏ ఆర్టికల్ కింద? ఆర్టికల్ 72 కింద. ఇందులో పార్డన్ అని, కమ్యూటేషన్ అని, రెమిషన్ అని, రెస్పైట్ అని, రిప్రైవ్ అనేసి మనం వివిధ రకాలుగా చెప్తాం. ఫినాన్షియల్ పవర్స్ అంటే ఏంటి? ఒక మనీ బిల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ యొక్క ప్రయర్ రికమెండేషన్ అన్నటువంటిది తప్పనిసరి. అలాగే కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కూడా ప్రెసిడెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫినాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయాల్సింది కూడా ప్రెసిడెంటే. అది కాకుండా లెజిస్లేటివ్ పవర్ అంటే ఏంటి? మనం చూస్తే లోక్సభకి 2 మెంబర్స్ని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి నామినేట్ చేయొచ్చు. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎంపీస్ యొక్క డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ గురించి కన్సల్టేషన్ చేయొచ్చు. ఆర్డినెన్సెస్ని ప్రమోల్గేట్ చేయొచ్చు. అలాగే కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కి సంబంధించి యూపీఎస్సీ, ఫినాన్స్ కమిషన్ వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ని పార్లమెంట్ ముందర అయ్యన పెట్టచ్చు. అలాగే పార్లమెంట్ యొక్క సమాన్ చేసిన, ప్రొరోగ్ చేసిన, అలాగే లోక్సభని డిజాల్వ్ చేయాలన్న ఈ అన్ని పవర్స్, ఈ లెజిస్లేటివ్ పవర్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? ప్రెసిడెంట్ దగ్గర. మరి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటి? ఇండియన్ గవర్నమెంట్ తీసుకునేటటువంటి ఏ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అయినా ప్రెసిడెంట్ పేరు మీదే ఉంటుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేసేది, కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నర్స్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు మిగిలిన ఎలక్షన్ కమిషనర్స్, యూపీఎస్సీ చైర్మన్ మరియు మెంబర్స్, ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ అందరు మెంబర్స్ని అపాయింట్ చేసేది ఎవరు? ప్రెసిడెంటే. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి, ఓబీసీస్కి సంబంధించి వీటన్నింటి యొక్క నేషనల్ కమిషన్స్ని అపాయింట్ చేసేటటువంటిది ప్రెసిడెంటే. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని అపాయింట్ చేస్తారు. యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటర్స్ని అపాయింట్ చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ పవర్స్ కిందే మనం చెప్తాము. అయితే మరి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అంటే ఏంటి? రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఏ ఆర్టికల్ కింద చెప్పబడుతుంది? ఆర్టికల్ 123 అన్నటువంటిది. ఈ ఆర్టికల్ని ఉపయోగించుకొని రాష్ట్రపతి ఆర్డినెన్స్ని ఇవ్వచ్చు, జారీ చేయొచ్చు. యూనియన్ క్యాబినెట్ యొక్క రికమెండేషన్తో ఆర్డినెన్స్ని రాష్ట్రపతి ప్రమోల్గేట్ చేస్తారు. అలాగే రాష్ట్రపతికి ఆర్టికల్ 111 కింద వీటో పవర్ అనేటటువంటిది ఉంటుంది. అంటే ఏదైనా బిల్స్కి సంబంధించి వీటో పవర్ అన్నటువంటిది ఆర్టికల్ 111 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ప్రెసిడెంట్కి ఇవ్వటం జరిగింది. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, మెర్స్కోవ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మెర్స్కోవ్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేసి. మనకి సౌదీ అరేబియాలోని అబుదాబిలో 28 ఏళ్ల యువకుల్లో ఈ వైరస్ అన్నటువంటిది బయటపడింది. ఆ నేపథ్యంలోనే ఈ ఆర్టికల్. మనం చూస్తే ఇప్పటిదాకా ఈ మెర్స్ అన్నటువంటిది బ్రిటన్, అమెరికాతో సహా 27 దేశాల్లో బయటపడింది. ఇది సోకినటువంటి బాధితుల్లో దాదాపు 35% మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటే ఏంటి? ఏది దీన్ని కలుగజేస్తుంది? దీన్ని మొదటగా ఎప్పుడు ఏ దేశంలో గుర్తించారు? దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అన్నటువంటిది మనకి తెలియాలి. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అన్నటువంటిది ఒక వైరల్ రెస్పిరేటరీ డిసీజ్. దీన్ని కలుగజేసేది ఏది అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ మెర్స్కోవ్ అనేసి చెప్తాము. అయితే దీన్ని మొదటగా ఎప్పుడు ఏ దేశంలో గుర్తించారు? మొదటగా 2012వ సంవత్సరంలో సౌదీ అరేబియాలో మొదటిసారిగా దీన్ని గుర్తించటం జరిగింది. మరి దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే జ్వరం రావటం, దగ్గు రావటం, అలాగే ఊపిరి సరిగ్గా అందకపోవటం, నిమోనియా అన్నటువంటిది చాలా కామన్. అది కాకుండా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి, అంటే డయేరియా లాంటివి అవ్వటం, ఇలాంటివన్నీ. మనం చూస్తే WHO ప్రకారం ఈ మెర్స్ కేసెస్లో 35% మోర్టాలిటీ అన్నటువంటిది ఉంది, అంటే మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఈ మెర్స్కోవ్ అన్నటువంటిది జూనోటిక్ డిసీజ్, అంటే యానిమల్స్ నుంచి పీపుల్కి ఇది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈ మిడిల్ ఈస్ట్లో కానీ, ఆఫ్రికాలో కానీ, సౌత్ ఏషియాలో కానీ చాలా దేశాల్లో క్యామెల్స్ నుంచి హ్యూమన్స్కి ఈ ఇన్ఫెక్షన్ అనేది వచ్చింది. అలా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా ఇది పాసిబుల్. కాబట్టి హెల్త్ కేర్ సెట్టింగ్స్ని తీసుకోవాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది. దీని ద్వారా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ని మనం అరికట్టచ్చు అన్నట్టుగా WHO చెప్తోంది.
ఇవి వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ తెలుగు ఆఫీసర్స్ అనేసి. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం ఇందులో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.